నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు నిరసన కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎమ్మెల్యే స్పందించడం లేదు. గత 3 రోజులుగా ఎమ్మెల్యేని కలవడానికి యత్నించగా బాధితులు దరఖాస్తు ఇచ్చున్నారు. అర్జీలు చూసిన ఎమ్మెల్యేలు ఆర్టీఓలకు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడంతో బాధితులంతా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆర్టీఓ మాకు ఏం సంబంధం లేదు, అంతా రాజకీయ నాయకుల చేతిలోనే ఉందంటూ సమాధానం ఇచ్చారు. కనీసం మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన సహకరించలేదు. దీంతో ఇందిరానగర్ కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము 3-4 రోజుల నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. అయితే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన దగ్గరకు పోతే 4 వచ్చి మాట్లాడానంటే మేము 4 పోయినాము. పోతే లెటర్ ఆర్డీఓకి రాసిండు, మీరు పోయి ఆర్డీఓని కలవండి. మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ సార్ నా చేతిలో ఏం లేదు అని చేతులు ఎత్తేస్తుండు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మళ్ళీ కలెక్టర్ దగ్గరకు ఉండండి ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకుముందు మేము కలెక్టర్ దగ్గరికి పోయి వచ్చినాం, మరి ఇంకెవరి దగ్గరికి పోవాలి? మరి ఆర్డీఓ దగ్గరికి మేము వెళ్ళి అడిగితే సార్ ఇట్లా మాకు అన్యాయం జరిగేది కదా అంటే, అయితే ఇంతకుముందు ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకొని అని మమ్మల్ని అడుగుతున్నాం. మేము అడిగినాం, సార్ మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి సార్, ఎంక్వైరీ చేసి అనర్హులను తీసేసి అర్హులకు ఇవ్వమని చెప్పి మేము అడిగితే అది పైన అధికారులు చూసుకుంటారు, మా చేతుల్లో ఏం లేదని చెప్పేసి